సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ వెల్త్ ట్రీ గ్రూప్ దాసరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సో ప్రసాద్ గారు, మొత్తానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ అయితే వచ్చేసింది, రావడం కూడా జరిగింది. ఒక్కసారి మనం 2021-2023 బడ్జెట్ ని గమనిస్తే మార్కెట్కి మంచి ర్యాలీని ఇచ్చాయి, మంచి మైలేజ్ వచ్చింది 21-23 బడ్జెట్. అండ్ 22-24 బడ్జెట్ పెద్దగా కలిసి రాలేదు మార్కెట్కి. సో మరి ఇప్పుడు ఈ 2025 బడ్జెట్ మరి ఏంటి, మార్కెట్కి ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఎటువంటి ప్రోత్సాహకాలు లభించాయి 2025 బడ్జెట్కి? సో 2025 బడ్జెట్ ఇంతవరకు మనం చూసిన బడ్జెట్ల కంటే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ బడ్జెట్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పచ్చు. ఎట్లా అంటే జనరల్గా ఇదివరకు బడ్జెట్లు చూస్తే, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పుష్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అండ్ కార్పొరేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్లో మిడిల్ క్లాస్ పీపుల్కి పెద్దగా అడ్వాంటేజ్ ఏమీ లేకుండా పోయింది. సో జనరల్గా ఎలా ఉందంటే మ్యాక్సిమం రెవెన్యూ ట్యాక్స్ రూపంలో మిడిల్ క్లాస్ నుంచే వస్తుంది. అండ్ వాళ్ళ చేతిలో ఎక్కువ డబ్బులు మిగిల్చుకోలేకపోవడం వల్ల ఆబ్వియస్లీ అది ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి మార్కెట్ కరెక్షన్కి కూడా ఒక కారణం ఏంటంటే కన్జంప్షన్ స్పెండింగ్ అనేది తగ్గింది అనే రిపోర్ట్స్. సో ఈ కన్జంప్షన్ స్పెండింగ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీపుల్ డోంట్ హ్యావ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్ టు స్పెండ్. సో ఆబ్వియస్లీ వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి కరెక్ట్గా చెప్పాలంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ మేకింగ్ అనేది జరిగింది. అండ్ ఎప్పుడూ లేనంతగా ఈ రకమైన ఎక్స్పెక్టేషన్ ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ ఎంప్లాయీ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ 1,00,000 రూపాయలు పర్ మంత్ సంపాదించినా ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే అప్ టు 12 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ పుష్ అని చెప్పచ్చు. అండ్ ఇది చాలా అంతర్లీనంగా, అంటే అండర్ ద వాటర్ అంటారు కదా, అట్లా దీని యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఫ్యూచర్లో చాలా బాగా కనిపిస్తాయి. అండ్ కంపెనీస్ గ్రోత్ కానీ స్పెండింగ్ పెరగడం కానీ ఇదంతా, అండ్ మార్కెట్ కూడా దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా రకమైన అనిశ్చిత పరిస్థితులు అనేవి మార్కెట్లో ఉండటం వల్ల, ఒక పక్క ట్రంప్ టారిఫ్స్, ఒక పక్క కార్పొరేట్స్ యొక్క ఎర్నింగ్స్ డౌన్ గ్రేడేషన్, ఇవన్నిటి వల్ల కూడా మార్కెట్ కరెక్షన్ ఆల్రెడీ జనాలందరూ కొంచెం ప్యానిక్లో ఉన్నారు. ఈ టైంలో ఇంకా నెగటివిటీ ఏమన్నా ఉంటే మార్కెట్ కుప్పకూలిపోయేది. బట్ ఈ రోజున మార్కెట్ మంచి లెవెల్స్లో క్లోజ్ అయింది. బడ్జెట్ టైంలో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఒక వలటాలిటీ అనేది ఉంది కానీ, బట్ అల్టిమేట్గా మార్కెట్స్ మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అవడము అండ్ స్టాండర్డ్గా నిలబడడం అనేది ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ది బడ్జెట్ ఈస్ successful and then it is one of the very good budgets which is being presented by our government అని చెప్పాలి. సో మరి ఇవాళ అనౌన్స్మెంట్స్ తో మేజర్ గా ఏ సెక్టార్స్ బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు ఇవాళ జరిగిన అనౌన్స్మెంట్స్ తో? బేసికల్ గా లెట్ us టాక్ అబౌట్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆల్మోస్ట్ 1 lakh crore అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే అర్బన్ సిటీస్ ని డెవలప్ చేయడం కోసం ఈ ఫండ్ క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఇది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో భాగమే, స్టేట్స్ తో కలిపి ఈ పర్టికులర్ ఇది. దానివల్ల ఏమవుతుంది, ఈ అర్బన్ సిటీస్ ఏవైతే డెవలప్ అవ్వాలో వాటికి పెద్ద పుష్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని చెప్పి 100 gigawatts ఒక టార్గెట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని క్రియేట్ చేయాలనుకున్నారు. సో అది ఎనర్జీ దానికి కూడా మంచి పుష్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్ థింగ్ ఏంటంటే మన వెన్నుముక అని చెప్పాలి. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 35%-40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ డన్ బై MSMEs.
సో ఇండియాలో. సో ఆ ఎంఎస్ఎంఈస్కి ఆల్రెడీ లాస్ట్ 2 బడ్జెట్స్లో కూడా చాలా రకాలైన ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఈసారి దాన్ని ఇంకా కొంచెం పెంచడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ క్రెడిట్ లిమిట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ 5 crores నుంచి 10 crores పెంచడం జరిగింది. అలాగే మైక్రో ఎంఎస్ఎంఈలు ఎవరైతే మైక్రో కంపెనీలు ఏవైతే ఇప్పుడే పుడతాయో చిన్న స్టార్టప్స్, వాటికి 5 lakhs క్రెడిట్ లిమిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బేస్ లెవెల్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకటి మిడిల్ క్లాస్ దగ్గర డబ్బులు రావడము, అలాగే ఈ ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వడము, ఆటోమేటిక్గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా మారి ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ బడ్జెట్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హౌ ఇండియన్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు అదేవిధంగా ఇవాళ జరిగిన కొన్ని అనౌన్స్మెంట్స్ వల్ల బాగా డౌన్ అయిన సెక్టర్స్ ఏమున్నాయంటారు? బేసిక్ గా చెప్పాలి అంటే మనది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 10% పెంచారు. బేసిక్ గా లాస్ట్ బడ్జెట్ లో అది 10 lakh crores ఉంటే ఇప్పుడు 11.2 crores ఉంది. సో పెంచారు. కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైనా బడ్జెట్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ బడ్జెట్స్ వరకు చూసుకుంటే గవర్నమెంట్ ఎప్పుడు క్యాపెక్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, కార్పొరేట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఈసారి కూడా చాలా ఎక్కువ లెవెల్లో ఇది చేస్తారు అని అనుకున్నారు. కానీ ఆల్రెడీ 10% ఇచ్చినాక కూడా కొన్ని కంపెనీస్ లైక్ L&T, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నిరుత్సాహపడ్డము అండ్ బట్ ఇట్స్ ఏ స్మాల్ కరెక్షన్, అంతేగాని ఇదేమీ నెగిటివ్ న్యూస్ అయితే కాదు బడ్జెట్ లో. బికాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, డిఫెన్స్ బడ్జెట్ కూడా కొంచెం పెరిగింది, రైల్వే బడ్జెట్ కూడా కొంచెం పెరిగింది. బట్ నెగిటివ్ అవ్వలేదు, అంటే తగ్గించలేదు, కొంచెం పెరిగింది. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రియాక్షన్ అనేది ఆ స్టాక్స్ లో చూడడం జరిగింది. మెయిన్లీ డిఫెన్స్ స్టాక్స్, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అండ్ మన ఈ కంపెనీస్ ఏవి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఈ కంపెనీస్ లో ఆ డ్రాడౌన్ అనేది చూసాము. బట్ ఏ కంపెనీలకి బాగా ర్యాలీ చేసినాయి అంటే ఒకటి ఎఫ్ఎంసీజీ. ఓకే, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఈజ్ ఆల్మోస్ట్ ర్యాలీడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5%, 4% ర్యాలీ చేసింది. ధనధాన్య కృషి యోజన అనౌన్స్మెంట్ బాగా ఎక్కువ జరిగింది, దానికి డిప్లాయ్మెంట్స్ ఎక్కువ జరిగాయి. ఎస్, ఇంకోటి ఏంటంటే అది ఒకటే కాకుండా కన్జంప్షన్ నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ అది కూడా బాగా పెరిగింది. అండ్ అలాగే ఇంకొకటి మెయిన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే మిడిల్ క్లాస్ చేతిలో ఎప్పుడైతే డబ్బులు వస్తాయో వాళ్ళు ఏవైనా ఐటమ్స్ లైక్ టీవీస్ అని అవన్నీ ఇవన్నీ కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ కంపెనీలు అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బేసికల్గా రూరల్ డిమాండ్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్ నుంచి వచ్చిన డిమాండ్ కొంచెం తగ్గుతుందనే భయం ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్కి ఈ రకమైన ప్రోత్సాహం దొరికిందో స్పెండింగ్ అనేది పెరగడము అండ్ ఈ కంపెనీస్ అన్నిటికీ లబ్ధి పొందొచ్చు అనే ఒక దీనిలో ఈ పర్టికులర్ సెక్టర్స్ లైక్ కన్జంప్షన్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ కూడా ర్యాలీ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు గత 4-5 నెలల నుంచి మార్కెట్లు బాగా వెల్టాలిటీ నడుస్తుంది కాబట్టి ఎస్ ఇక ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ తర్వాత నుంచైనా మార్కెట్ కొంత అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? బేసిక్గా చెప్పాలంటే మార్కెట్లో ఈ పర్టికులర్ భయం ఏదైతే ఉందో అంటే బేసిక్గా ఈ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అండ్ రిసెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే ఒక భయం ఏదైతే ఉందో ఆ భయం అయితే పోతుంది బడ్జెట్. సో ఇక మార్కెట్ డైరెక్షన్కి వస్తే ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ థింగ్స్ జరిగినా ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. సో ఈ బడ్జెట్ ని మెయిన్ మనం ఎలా చూడాలంటే ఒకవేళ గనక జనాలు ఎక్స్పెక్ట్ చేసిన ఆ బెనిఫిట్స్ కనుక ఈ బడ్జెట్ ఇవ్వకపోయి ఉంటే మార్కెట్ కుప్పకొల్లిపోయింది, చాలా ఇంకా బాగా లైక్ లాసెస్ అనేవి చూసేవాళ్ళు జనాలు. అట్లీస్ట్ మార్కెట్ ఆఫ్టర్ ద బడ్జెట్ ప్రతి ఒక్కళ్ళు ఈ బడ్జెట్ ని మెచ్చుకోవడము అండ్ దెన్ ఓవరాల్ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అనొచ్చు లేకపోతే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ బడ్జెట్ అనేది నచ్చడము అండ్ 100% ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క నెగిటివిటీ అనేది లేకుండా దీనిని తీసుకోవడం వల్ల గ్యారంటీగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్. ఎప్పుడైతే ఖర్చు ఎక్కువ పెట్టామో మోర్ దాన్ 1 lakh crores ఇప్పుడు రెవెన్యూ తగ్గుతుంది. ఎందుకు? ట్యాక్సెస్ అనేవి రిబేట్ ఇచ్చారు కాబట్టి. సో 12 lakhs ఉన్న వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, 12 lakhs అబవ్ వాళ్ళే.
మిగతా వాళ్ళు కట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది, 1 lakh crores దాకా తగ్గుతుంది. మరి ఇది ఎట్లా అని దీనివల్ల ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందేమో అనే భయాలు ఉన్నాయి. అంటే బేసిక్గా లాస్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ 4.9 to GDP ఉంది, అది 4.8 ఇప్పుడు యాక్చువల్గా అంటే అచీవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ దాన్ని కుదించి 4.5కి డిక్లేర్ చేశారు. అంటే అర్థం ఏంటంటే ఒక పక్క ఫిజికల్ డెఫిసిట్ని తగ్గిస్తూ ఒక పక్క గ్రోత్కి కూడా పెద్దపీట వేస్తూ అన్ని ఏరియాస్కి కరెక్ట్గా చెప్పాలి అంటే ప్లానింగ్తో ఈ బడ్జెట్ అనేది రూపొందించబడింది. అండ్ ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ ఇంకా రావాలి కాబట్టి ఎట్లా దీనిని డెఫిసిట్ని పూడుస్తారు అండ్ ఏ రకమైన యాక్షన్స్ తీసుకుంటారు అనేది జరిగింది. కానీ నిర్మలా సీతారామన్ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన ఫిజికల్ డెఫిసిట్ విషయంలో షీ ఆల్మోస్ట్ అచీవ్డ్ ద టార్గెట్ అని చెప్పాలి. ఆవిడ ఏదైతే చెప్పారో అది చేయడం అనేది ఇప్పుడు దాకా జరిగింది. దానికి తగ్గ ప్లానింగ్ అదంతా మనం చూసాము. అండ్ గ్యారంటీగా ఈ బడ్జెట్ ఈజ్ లైక్ సాటిస్ఫైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ అని చెప్పొచ్చు. కొన్ని సెక్టర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, అది లేకపోవడం వల్ల కొన్ని సెక్టర్స్ కొంచెం కరెక్ట్ అయినా ఓవరాల్గా చెప్పాలంటే అన్ని సెక్టర్స్కి చాలా వరకు బెనిఫిట్స్ అనేది ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దాసరి ప్రసాద్ గారు.